నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఈ రోజున మనము ప్రార్థన గురించిన విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఎక్కువ భాగం ప్రార్థన గురించిన అంశాలు రాయబడి ఉన్నాయి. ఈ అంశాలు ఆయా వ్యక్తులు ప్రార్థించిన సందర్భాలు కావచ్చు, ప్రార్థన గురించిన హెచ్చరికలు కావచ్చు, ప్రార్థనా వాగ్దానాలు కావచ్చు, ప్రార్థనను గురించిన మాటలు బైబిల్ గ్రంథంలో సమృద్ధిగానే ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రారంభములో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. చివరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ఆమేన్ అనే మాటతో బైబిల్ గ్రంథం ముగింపు పలకటానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన గురించిన ఉదంతాలు బైబిల్ గ్రంథములో అనేకం ఉన్నాయి. యాకోబు ప్రార్థనలో పెనుగులాడటం, దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థించటం, దేవుని హృదయానుసారుడైన మనుషులకు దావీదు దేవునికి మొరపెట్టడం లాంటి ప్రార్థనకు సంబంధించిన అనేకమైన అంశాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కర్మెల్ పర్వతంపై సవాలుతో కూడిన ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేసిన ఏలియాను, చెరసాల పునాదులు అదిరేలా సంఖ్యలు ఊడిపడేలా ప్రార్థించిన పౌలు, శీల లాంటి ప్రార్థన యోధులెందరినో మనము బైబిల్ గ్రంథముల్లో చూస్తూ ఉన్నాం. విస్తారమైన ప్రార్థన ఆజ్ఞలను, లెక్కకు మించినన్ని ప్రార్థనా వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇవన్నీ మనకి ఏమని తెలుపుతున్నాయి? పవిత్రమైనది, శక్తివంతమైనదైన ప్రార్థన యొక్క అవసరతను ఇవన్నీ మనకు తెలపటం లేదా? మన జీవితాలకు ఏ అంశాలు అవసరమో ఆ అంశాలను దేవుడు బైబిల్ గ్రంథములో ప్రాముఖ్యమైన అంశాలుగా రాయించాడు. బైబిల్ గ్రంథములో ఏ విషయాలను దేవుడు ప్రాముఖ్యమైనవిగా పేర్కొన్నాడో వాటిని మన జీవితాల్లో మనము అనుసరించాలని ఆయన వాటిని అందులో రాయించాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఎక్కువగా రాయించాడు. ఎందుకంటే దాని అవసరత మనకు ఎక్కువగా ఉంది కనుక. ఈ లోకములో మనం జీవించినంత కాలము ఏవేవో అవసరతలు మన ముందుకు వస్తూ ఉంటాయి. వాటన్నిటి కోసం మనం ప్రార్థించాలి. నీకెలాంటి అవసరతలు లేవా? అన్ని విషయాల్లోనూ నేను సమృద్ధిగా ఉన్నానని నీవు అనుకుంటున్నావా? అలాగైతే నీ దారిద్ర్యం సంగతి నీకు తెలియదని నేను అనుకుంటున్నాను. ఆ దారిద్ర్యాన్ని బట్టే నీవు దేవుని సమీపించలేకున్నావు. దాన్ని బట్టి నీవు దేవుని ప్రార్థించలేకున్నావు. తెలుసా? నీ దయనీయమైన స్థితిని దేవుని కృప నీకు స్పష్టంగా చూపిస్తుంది. ప్రార్థన లేమితో ఉన్న ఆత్మ క్రీస్తు లేని ఆత్మ. ప్రార్థన అనేది విశ్వసించే శిష్యు యొక్క తడబడే మాటల సంకలనం. ప్రార్థన అనేది పోరాటం చేసే విశ్వాస యోధుని యొక్క యుద్ధ కేక. ప్రార్థన అనేది యేసునందు నిద్రించే సమయంలో క్రీస్తు
స్వారూప్యంలోనికి మార్చబడ్డ పరిశుద్ధుని యొక్క విజయ గీతిక. ప్రార్థన అనేది శ్వాస నిశ్వాసాలతో కూడిన ఊపిరి. ప్రార్థన అనేది కావలువాని మెలకువ పదం. ప్రార్థన అనేది కన్నీటిని ఆపే ఆదరణ. ప్రార్థన అనేది పోరాట యోధుని బలము. ప్రార్థన అనేది ఒక క్రైస్తవునికి ఇవ్వబడిన గౌరవము మరియు ఆధిక్యత. నీవు నిజముగా దేవుని బిడ్డవు అయినట్లయితే నీవు నీ పరలోకపు తండ్రి ముఖారవిందాన్ని అన్వేషిస్తావు. నీ పరలోక తండ్రి ప్రేమలో సేద తీరుతావు. మరింత పరిశుద్ధుడుగా మారేందుకు ప్రార్థించు. మరింత వినయ మనస్కుడుగా మారేందుకు ప్రార్థించు. ప్రభు కోసం మరింత రోషముగా జీవించేందుకు ప్రార్థించు. ఈ లోకంలో మరింత ఓర్పు సహనాలను ప్రదర్శించేందుకోసం ప్రార్థించు. క్రీస్తుతోటి మరింత సన్నిహిత సహవాసము కలిగి ఉండేందుకు ప్రార్థించు. మరింతగా క్రీస్తు ప్రేమ పరిధిలోకి ప్రవేశించేందుకు ప్రార్థించు. నువ్వు ఇతరులకు మాదిరిగా జీవించేందుకు ప్రార్థించు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించేందుకు ప్రార్థించు. నీవు నీ యజమానిని మహింపరిచే విధముగా జీవించేందుకు ప్రార్థించు. చివరగా ప్రార్థనయందు నిలకడగా ఉండుట అనేది నీ జీవిత ధ్యేయముగా చేసుకునేందుకు ప్రార్థించు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసులమని, దేవుని ప్రజలమని ప్రతి వారము సంఘానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ప్రార్థనా కూటాల్లో పాల్గొని జీవిస్తూ ఉన్నాం. మనము ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం? వ్యక్తిగతముగా ప్రభుతో మరి సహవాసాన్ని కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజముగా దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటును కలిగి ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉందా? మన కష్టాలను ప్రభువుకు చెప్పే అనుభవాన్ని కలిగి దేవుని మహిమపరిచేవారిగా ఈ లోకములో ఆయన కొరకు జీవిద్దాం. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, నువ్వు ప్రార్థన జీవితాన్ని కోల్పోయినట్లయితే వ్యక్తిగతముగా ఎంతో నష్టపోతావు. ఒకవేళ నువ్వు ప్రార్థన జీవితాన్ని కోల్పోయి నిరాశలో ఉన్నావేమో, ఈ రోజైనా ఈ వాక్యాన్ని బట్టైనా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ప్రార్థించు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించు. దేవుడిని అధికంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అన్న మాటను ఈ రోజున మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరి లేఖనాల్లో స్పష్టంగా రాయించినందుకు కూడా స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో వాటన్నిటినీ స్పష్టముగా వాక్యములో అయా తెలియజేసినందుకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు వ్యక్తిగతముగా నీ సంధిలో కూర్చొని ప్రార్థన చేసే అనుభవాన్ని మాకు దయచేయండి. ఇంకా ఎక్కువ గంటలు ప్రార్థించే అనుభవాన్ని దయచేయండి. ఎక్కువ సమయాన్ని అనేకుల కొరకు ప్రార్థించే అనుభవాన్ని మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చున్న ప్రతి సహోదరిని సహోదరులను అయ్యా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్కరిని ప్రార్థనా పరులుగా చేయండి అయ్యా. మరి రోషము కలిగి ప్రార్థించే వారిగా చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా అయ్యా మరి ప్రార్థనా పరులు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. ఇంకా బలమైన ప్రార్థన చేయటానికి అనేక విధాలుగా ప్రార్థన చేసి అనేకమైన విజయాలు పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి వారికున్న ప్రతి అవసరత తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.